ఏపీ రాజకీయాల్లో అన్న వర్సెస్ చెల్లెలుగా బిగ్ ఫైట్ నడుస్తుంది. అవును, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిపై వైఎస్ షర్మిల తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా వేదికగా వైఎస్ జగన్ పై షర్మిల మండిపడడం జరిగింది. దీంతో ఒక్కసారిగా వైఎస్ షర్మిల సోషల్ మీడియా వేదికగా ఎక్స్ లో వైఎస్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే వాటికి అఫీషియల్ పేజ్ కూడా అలాగే కౌంటర్ అటాక్ మొదలు పెట్టింది. అయితే ముందుగా వైఎస్ షర్మిల ఏమని ఎక్స్ లో ట్వీట్ చేశారంటే, సిగ్గు సిగ్గు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతా అనడం జగన్ గారి అజ్ఞానానికి నిదర్శనం. ఇంతకు మించిన పిరికితనం, చేతకానితనం, అహంకారం ఎక్కడా కనపడవు, వినపడవు. మోసం చేయడం మీకు కొత్తేమీ కాదు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ మిమ్మల్ని ఎన్నుకొని అసెంబ్లీకి పంపిన ప్రజలను ఇలా వెర్రిగా వింతగా మోసం చేయడం, ఓట్లు వేసిన ప్రజలను అవమానించడం మీకే చెల్లింది. అసెంబ్లీకి పోకుండా ప్రజాస్వామ్యాన్ని హేళన చేయడం దివాలా కోరుతనం. మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, నాట్ మెంబర్ ఆఫ్ మెడికల్ అసెంబ్లీ. ఎమ్మెల్యేగా గెలిచింది చట్టసభల్లో ప్రజల గొంతుకు అవ్వడానిక, లేక మీడియా ముందు సొంత డబ్బా కొట్టుకోవడానిక? 5 ఏళ్ల పాలనంతా అవినీతి, దోపిడీ అని రాష్ట్రాన్ని మీరు అప్పుల కుప్ప చేసి పెట్టారని నిండు సభలో అధికార పక్షం శ్వేతాపత్రం విడుదల చేస్తుంటే తాపీగా ప్యాలెస్ లో కూర్చొని మీడియా మీట్లు పెట్టడానికి కాదు ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేగా చేసింది. గత మీ పాలనపై విమర్శలకు అసెంబ్లీలో ఆన్ రికార్డ్ సమాధానం ఇచ్చుకునే బాధ్యత మీది కాదా? ప్రజలకు అన్యాయం జరిగితే అధికార పక్షాన్ని ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో ప్రశ్నించే బాధ్యత మీది కాదా? అసెంబ్లీకి పోనని చెప్పే మీరు ప్రతిపక్ష హోదా కాదు, ఎమ్మెల్యే హోదాకు కూడా అర్హులు కారు. వెంటనే రాజీనామా చేయండి. బడికి పోను అనే పిల్లాడికి టీసీ ఇచ్చి ఇంటికి పంపిస్తారు. ఆఫీస్ కు పోననే పని దొంగను వెంటనే పనిలోంచి పీకేస్తారు. ప్రజా తీర్పును గౌరవించకుండా అసెంబ్లీకి పోను అంటూ గౌరవ సభను అవమానించిన వాళ్లకు ఎమ్మెల్యేగా ఉండే అర్హత లేదు. ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పోనప్పుడు ఆఫ్రికా అడవులకు పోతారో, అంటార్టికా మంచులోకి పోతారో ఎవడికి కావాలి? అప్పుడు అసెంబ్లీకి పోని జగన్ అనుకో తక్షణమే మీ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నట్లు వైఎస్ షర్మిల ట్వీట్ చేయడం జరిగింది. అయితే ఈ ట్వీట్ కు వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజ్ ఏమో, చంద్రబాబు నాయుడు ఏజెంట్ గా రాజకీయాలు చేసే వారికి, ప్రజల తరపున ప్రతిక్షణం ఆలోచించే వారి కోసం పనిచేసే వారికి మధ్య తేడా ఉంటుంది. షర్మిల గారు, మీ మాటలు చూస్తే జగన్ గారి మీద ద్వేషమే కనిపిస్తుంది తప్ప ప్రజా సమస్యలు ఎక్కడ కనిపించడం లేదు. ప్రతిపక్షంలో ఉండి మరో ప్రతిపక్షాన్ని తిడుతున్నారంటే మీ అజెండా చంద్రబాబుకు మద్దతు పలకడం, జగన్ గారిని తిట్టడం. దివంగత మహానేత మీ తండ్రి వైఎస్ఆర్ విగ్రహాలను కాల్చేస్తుంటే ఎప్పుడైనా నోరు విప్పారా? రాష్ట్రంలో టీడీపీ హత్యలు, దాడులు, ఆస్తుల విధ్వంసాలు చేస్తుంటే కనీసం ఒక మాటైనా మాట్లాడారా? పావురాల గుట్టలో పావురమై పోయాడని వైఎస్ఆర్ మరణాన్ని అవహేళన చేసిన వారితో మీరు కలిసి నడవడం లేదా? తెలంగాణలో పుట్టా, తెలంగాణలోనే ఉంటా అంటూ మాటలు చెప్పి అక్కడి నుంచి పారిపోయి ఇక్కడకు రాలేదా? మీకన్నా పిరికి వాళ్ళు, మీకన్నా స్థిరత్వం లేని వాళ్ళు, మీకన్నా అహంకారులు, మీకన్నా స్వార్థపరులు ఎవరైనా ఉంటారా అని ఇంతకు మీరు పోస్ట్ చేసిన ట్వీట్ చంద్రబాబు దగ్గర నుండి వచ్చిందా, లేక పక్క రాష్ట్రంలో ఉన్న ఆయన ఏజెంట్ దగ్గర నుండి వచ్చిందా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజ్ షర్మిల అనే ట్యాగ్ చేస్తూ ప్రశ్నించడం జరిగింది. దానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది వైఎస్ షర్మిల. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి చంద్రబాబు నిలదీయండి అంటే మీకు నేను చంద్రబాబు కొమ్ము కాసినట్లు ఉందా? మీ మూర్ఖత్వానికి మిమ్మల్ని మ్యూజియంలో పెట్టాలి, అద్దంలో చూసుకోమని చెప్పింది. అందుకే మీకు చంద్రబాబు పిచ్చి పట్టుకుంది. అద్దంలో మీకు ఇప్పుడు కూడా చంద్రబాబే కనపడుతున్నాడు. సోషల్ మీడియాలో నన్ను కించపరిచేంత ద్వేషం మీకు ఉంది, మాకు ద్వేషం లేదు. కానీ తప్పును తప్పు అని చెప్పే ధైర్యం ఉంది. ఒక ప్రతిపక్షం మరో ప్రతిపక్షాన్ని ప్రశ్నించకూడదని ఎక్కడైనా ఉందా? తప్పు చేస్తే ఏ పార్టీనైనా ప్రశ్నించే అధికారం మాకు ఉంది. అది అధికార పార్టీనా లేక ప్రతిపక్షమా అన్నది ముఖ్యం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళకపోవడం తప్పు కాబట్టే తప్పు అన్నాం. చట్టసభను గౌరవించకపోవడం తప్పు కాబట్టే రాజీనామా చేయమన్నాం. వైఎస్ఆర్ విగ్రహాలు కూల్చేస్తే నేనే స్వయంగా అక్కడికి వెళ్ళి వచ్చి ధర్నా చేస్తానని అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలను హెచ్చరించిందని నేనే. అసలు మీరు అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ విగ్రహాలు కూల్చకుండా ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చకపోయి ఉంటే ఈ రోజు వైఎస్ఆర్కి ఇంత అవమానం జరిగి ఉండేది కాదు. అసలు వైసీపీలో వైఎస్ఆర్ గారిని, విజయమ్మను అవమానించిన వారే ఇప్పుడు పెద్దవాళ్ళు. వైఎస్ఆర్సీపీలో వైఎస్ఆర్ని ఎప్పుడో వెళ్ళగొట్టారు కదా. ఇప్పుడు ఉన్నది కేవలం వై అంటే వైబి సుబ్బారెడ్డి,
ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే రామకృష్ణారెడ్డి మాత్రమే అన్నారు. కనుక వైఎస్ఆర్ లాగా అసెంబ్లీలో పోరాటం మీకు చేత కాదులే, మీకు మీడియా పాయింటే ఎక్కువ అని వై సుబ్బారెడ్డిని, అలాగే సజ్జల, అలాగే విజయసాయిరెడ్డిని ట్యాగ్ చేయడం జరిగింది. మీరు మాట్లాడుతున్న పక్క రాష్ట్రం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసినందుకు గర్వపడుతున్నాం. మరి మీరు రైతులను నిలువున మోసం చేసింది నిజం కాదా? 3,000 కోట్లతో ప్రతి ఏడాది ధరల స్థిరీకరణ నిధి అన్నారు. 4,000 కోట్లతో ప్రతి ఏడాది పంట నష్ట పరిహారం అన్నారు. ఇక వైఎస్ఆర్ జలయజ్ఞం పథకానికి తూట్లు పొడిచారు. మద్యపాన నిషేధం అని దగా చేశారు. మీకంటే మోసగాలు, విశ్వసనీయత కోల్పోయిన వాళ్ళు ఉంటారా? మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం శరీరంలో అణువున పిరికితనం పెట్టుకున్న మీరు బీజేపీతో అక్ర సంబంధం పెట్టుకున్నారు. రాష్ట్ర ప్రయోజనాలను వైఎస్ఆర్ వ్యతిరేకించిన బీజేపీకి తాకట్టు పెట్టారు. మీ అహంకారమే మీ పతనానికి కారణమని వైఎస్ షర్మిల ట్వీట్ చేయడం జరిగింది. చూడాలి ఇక వైఎస్ఆర్ సిపి పార్టీ అఫీషియల్ పేజీ ఏ విధంగా షర్మిల ట్వీట్ కు రియాక్ట్ అవుతుందో చూడాలి.